తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూస్తారు కదండి. సర్వసౌఖ్యం, ఆనందం, అద్భుతం, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కార్యోత్సాహము, కార్యాల్లో విజయం సాధించడము, ఎక్కువగా డైనమిక్గా ఉండడం జరుగుతుంది. కానీ ద్వితీయ భావంలో శని మీకు బాధకుడు అవుతాడు. కానీ బాధకుడు కాదండి, శని కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే బాధ కలిగిస్తుంటాడు. ముఖ్యంగా మీరు అందంగా ఉండడము, మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని మీ స్నేహితులు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే మీ బంధువుల విషయంలోనూ, మీ తోబుట్టుల విషయంలో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొద్దిగా తగాదాలు వస్తుంటాయి, మనస్పర్ధలు, భార్యాభర్తల విషయంలో కూడా. కానీ 3వ భావంలో రాహు బ్రహ్మాండంగా ఉంటాడు. చాలా ప్రయాణాలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచన పెరుగుతుంటాయి, మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. ఐడియాస్ చాలా బాగుంటుందండి మీకు. అద్భుతంగా బాగా 3వ భావంలో రాహు ఎంత బాగుంటుందంటే అన్ని రకాలుగా యోగిస్తాడు. అంటే ప్రయాణాలు ఇస్తాడు. తమ్ముడికి బాగుండేది చేస్తుంటాడు. ఆయన కమ్యూనికేషన్స్ అండి, అంటే కంప్యూటర్స్, హార్డ్వేర్ అంటే వాటిలో రాణించడము, కమ్యూనికేషన్స్లో సక్సెస్ అవ్వడము, ఫ్లైట్స్లో తిప్పడము, ఇవన్నీ ఉంటాయి. కానీ 4వ భావంలో కుజుడు 4th హౌస్ లార్డ్గా చాలా బాగున్నాడు. అంటే మీకు యోగాలు ఇస్తాడు. కానీ అక్కడ ఏమైందంటే 2nd హౌస్ లార్డ్ 4th భావానికి తగిలింది, శని చూస్తున్నాడు. అంటే ఏమవుతుంది, 4th భావం చెడిపోతుంటుంది, లేట్ అయిపోతుంటుంది. ఎంత కుజుడు స్పీడ్గా మీకు ఇద్దాం అనుకున్నా ఏదైనా సరే చదువులో కానీ, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మీకు. అలాగే మీరు భూములు కానీ, వాహనాలు కానీ, లేకపోతే ఇళ్ళు కానీ, అంటే అపార్ట్మెంట్స్ అనుకోండి, ఏదైనా వాటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి కొనండి. కానీ పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఒక 5 గ్రహాలు ఉన్నాయండి. గురుడు, బుధుడు అని అనవసరం. మీకు 5 గ్రహాల యొక్క ప్రభావం వలన మీరు ఎలక్షన్స్లో గెలవడము, అలాగే ఎలక్షన్స్లోనే ఉండడం, పదవులు మంత్రి పదవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి, డౌటే లేదు. అంటే డౌటే, నేను పెద్ద సైంటిస్ట్ కాదండి. అవకాశాలు ఎక్కువ మీ జాతకాలు రీచ్ అవునాయి. ఎందుకని చెప్తున్నానంటే పంచమ భావంలో గురుడు ఉన్నాడంటే వాళ్ళకి మినిస్టర్ అంటే పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి శాస్త్రం. అంతేకాదండి, మీకు శుక్రుడితో పాటు పంచమాధిపతితో పాటు చంద్రుడు ఉన్నాడు. అంటే వచ్చే స్థానాధిపతి, రాష్ట్రాధిపతి పంచమ భావంలో ఉన్నారు. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు కూడా శుభవార్తలు వింటారు. 4, 5, 6 తారీఖుల్లో, 7వ తారీఖు కూడా చాలా బాగుందండి. మంచి మంచి వార్తలు వింటారు. అలాగే కళారంగంలో బాగా డెవలప్ అవుతారండి. స్పోర్ట్స్ బాగా ఆడతారు, బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది స్పోర్ట్స్లో. అలాగే కళారంగం, బుధ శుక్రుల కాంబినేషన్ కళారంగం చాలా బాగుంటుంది. పంచమ భావం కళారంగం, అలాగే భూములు కొనుగోలు చేయడము, ఇవన్నీ బుధ శుక్రుల వల్లనే అవుతుందండి. రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే డాక్టర్సు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి చాలా అద్భుతం. రవి బుధుల కాంబినేషన్ కదా. పైకి గణిత శాస్త్రజ్ఞులకి, ఆస్ట్రాలజర్స్కి, అంటే జాతకాలు చెప్పే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అలాగే మీకు సైంటిస్టులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అద్భుతం. కెమిస్ట్రీ చాలా బాగుంటుందండి. అలాగే పంచమ భావం చెప్పుకుంటే చాలా ఉంది. పైగా స్పెక్యులేషన్ రాణిస్తారు మీరు స్పెక్యులేషన్లో. పంచమ భావం బాగుందంటే మాట నేర్పడతాను, గాయత్రి మంత్రసిద్ధి, ఏ మంత్రం నేర్చుకోండి, మంత్రసిద్ధి పంచమ భావం. అలాగే సన్మానాలు జరగడం, ఇవన్నీ అద్భుతంగా ఉంటుందండి. సరే, 6వ భావంలో మీ రాశి వాళ్ళకి 6వ భావంలో రవి గొప్ప అదృష్టం ఏంటంటే మీకు ఈ ఎలక్షన్స్లోనూ లేకపోతే మొత్తానికి ఒక అదృష్టం కలగబోతుందంటే అర్థం ఇండికేషన్ ఏంటంటే 15వ తారీఖు నుంచి 8వ ఇంటి వాడు అంటే రవి ఆయన 6వ భావంలో ఉండము. 6వ భావాధిపతి బుధుడు 6వ భావంలో ఉన్నాడు. విపరీత రాజయోగం, అంత అద్భుతం అండి. 15వ తారీఖు నుంచి మీకు ఈ రాజయోగం కలగబోతోంది అన్న సందేహం లేదు. పైగా ఈ 6వ భావంలో శుక్రుడు కూడా మంచివాడు కాదు కదా, కానీ బుధుడు హౌస్లో ఉన్నాడు. బుధుడు హౌస్లో ఉండి అవిద్య కలిసినాడు కాబట్టి యోగంగానే ఉంటుంది. శత్రుబాధ, శరీర పీడ, శత్రువు వలన ఇబ్బంది కలగడం ఉండవు. రోగ బాధలు తక్కువ, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అనేక రకాలుగా మీరు విజయం సాధిస్తారు. 15వ తారీఖు నుంచి అఖండమైన రాజయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాలు స్టాంపింగ్ వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. ముఖ్యంగా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, గ్రూప్స్, సివిల్స్ రాసేస్తుంటారు. వాటిలో కూడా విజయం సాధిస్తారు. అవే కాదండి, మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా వాటిలో విజయం సాధిస్తారు.
ఎలక్షన్స్లో ఉన్నా కూడా ఎలక్షన్స్ గెలుస్తారు. సరే, ఏదైనా అష్టమ స్థానానికి శని చూస్తున్నాడు కదా, మంచిది కాదు. శని దోషం ఉంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అది కొంచెం ఈ శరీర బాధలు, అది కొంచెం శ్రమ, శారీరక శ్రమ, ఇవన్నీ ఉంటాయి. కానీ భాగ్యస్థానంలో కేతు ఈయన ఒక్కడు చాలండి. మీ జాతకం మొత్తానికి గాయత్రి మంత్రం అలా చేస్తారనుకోండి, కేతువు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసే వాళ్ళకి, గణపతి ఆరాధన చేసే వాళ్ళకి యోగిస్తాడు. మీరు చెయ్యండి. పైగా గురుదృష్టి ఉంది అంటే తీర్థయాత్రలు చేస్తారు, మీరు ఖచ్చితంగా చేస్తారు. అలాగే బాగా చదువుకుంటారు, విదేశాలు వెళ్తారు. మీరు చేస్తున్న ఫుడ్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు, గోల్డ్, ఇవన్నీ చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. 9th హౌస్ చాలా బాగుందండి, అద్భుతం. ఇంక 9th హౌస్కి కేతు, 9th హౌస్ గురు, 9th హౌస్లో కేతు ఉండి గురుదృష్టి ఉండడం వల్ల సన్మానాలు, గురువుగారు సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడము, షిరిడి సాయిబాబా దర్శనాలు, ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. గంగాస్నానం చేస్తారు, స్థానాలు బాగుంటాయి. అలాగే కేతు వల్ల చేస్తున్న బిజినెస్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం, అలాగే సాఫ్ట్వేర్ రంగం, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. కుజదృష్టి దశమ స్థానానికి ఉంది. కుజదృష్టి దశమ స్థానానికి ఉంది అంటే యోగం. అంటే ఏంటంటే కుజుడు కారకత్వాలను ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలోనూ కుజుడు కారకత్వాలు ఉన్నటువంటి ఉద్యోగాలు, ఐరన్, కొంతమందికి ఏమో సిమెంట్ పరిశ్రమలు, కొంతమందికి ఏమో మీరు రాస్తున్న ప్రభావం ప్రకారం సక్సెస్ అవ్వడము, ఎగ్జామ్స్లో అంటే ఉద్యోగాలు రావడం, ఇవన్నీ కూడా దశమ స్థానానికి కుజుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. దశమ స్థానం మంచి బ్రహ్మాండంగా ఉంది, బాగా ఉద్యోగ సంపాదన ఉంది. పై గురుదృష్టి లాభస్థానానికి ఉంది. అంటే లాభాలు మీకు సులువుగా వస్తాయి, అనుకున్నంతగా రావు. భాగ్యస్థానం కూడా కేతు ఉన్నాడు. భాగ్య, రాజ్య, లాభస్థానం చాలా బాగున్నాయండి మీకు. సో మకర రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు ఎలక్షన్స్లో నుంచున్నారనుకోండి, అవకాశాలు, గెలుపు అవకాశాలు ఉండడానికి అవకాశం లేదు, ఉంది. ఏమాత్రం తీసుకోలేదు, మీరు రేసులో మీరు ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే అఖండమైన రాజయోగం ఉంది కదండి మీకు. పంచమ స్థానము, 6వ భావము, 9వ భావం, చాలా రాజకీయ నాయకులకి చాలా బాగుందండి. మకర రాశి వాళ్ళకి గురుదృష్టి కూడా ఉంది. ముఖ్యంగా మీరు పూజించాల్సింది కూడా అమ్మవారు. అమ్మవారిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని కొలిచిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా శివుడి అభిషేకాలు చేసుకోవాలి. శివుడి అభిషేకాలు చేసుకుంటూ కుజుడు యొక్క ప్రభావం ఉంది. ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.